ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం అధికమవుతుందని దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిరోధించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ విన్నకోట రాము ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న విన్నకోట రాము మాట్లాడుతూ భారతదేశం వ్యాప్తంగా ఎన్నికల సమయంలో భారీగా దొంగ ఓట్లు పోలవుతున్నాయన్నారు। దీనివల్ల ప్రజాస్వామ్యం వ్యవస్థ గాడి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారన్నారు। సంతకాల సేకరణ మీసాల సుబ్బన్న నేతృత్వంలో మరి సంతకాల సేకరణ చేపట్టాం। అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా కంపల్సరీగా పార్లమెంట్ అవనివ్వండి, అసెంబ్లీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ వస్తుంది। అలాగే ఈరోజు ఈసీ కమిషనర్ వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలు బీజేపీకి తొత్తుగా మారి బీజేపీతో తొత్తుగానే ఉన్నారు। ఈసీ సరైన నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటే కంపల్సరీగా ఓటు చోరీ జరగదని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు। మరి రాబోయే రోజుల్లోని దీన్ని కంపల్సరీగా కాంగ్రెస్ అడ్డుకొట్టి వేస్తుందని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇది రాహుల్ గాంధీ గారికి దేశంలోని ప్రతి ఒక్కరు కూడా మంగళహారతులు చేపడుతున్నారు। అతనికి చేదోడుగా వాదోడుగా మేము సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పెందుర్తి ఎండి ఆఫీస్ ద్వారా సంతకాల సేకరణ చేపట్టాం। రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ అవనివ్వండి, పార్లమెంట్ అవనివ్వండి, తప్పకుండా కాంగ్రెస్ వస్తుందని చెప్పి నేను